మొన్న జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాలో కావచ్చు, అనేక తీసుకున్న కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైతే ఒక నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఏకాగ్రతతో పనిచేసేటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బీసీ సంఘాల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా నిర్ణయించుకొని బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారికి అప్పగించిన తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు, ధర్నా కావచ్చు, బంద్ కావచ్చు, తర్వాత ఇందిరా పార్క్ దగ్గర సదస్సు కావచ్చు, మొన్న తీసుకున్నటువంటి ఢిల్లీలో జంతర్ మంత్లో ధర్నా, అదేవిధంగా సమావేశం కూడా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ మహారాష్ట్ర నుంచి, మన రాజస్థాన్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ 4-5 రాష్ట్రాల నుంచి పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటులో అందరినీ కలవడం కోసము మీ అందరము పోయినటువంటి సుమారు 150 మంది కనుక ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళడం జరిగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో పార్లమెంటులో కూడా కలిసి ఆ రోజు కుంతియా గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి, కేంద్రం నుంచి ఉంటాడు, అదేవిధంగా హనుమంత్ అన్న, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, వీరందరూ కూడా మా సమావేశానికి జంతర్ మంతర్లో చేసిన ధర్నాకు వచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ప్రస్తుత ఉన్నటువంటి బీసీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గారు కూడా హాజరయ్యారు. ఇలా అనేక మందిని, సిపిఐ నుంచి నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా అందరూ వస్తారు. మా యొక్క లక్ష్యం ముఖ్యంగా ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పటి వరకు జరిగింది ఒకటి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు జాయింట్ యాక్షన్ కమిటీగా నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగినటువంటి ప్రధాన ఎన్నికలు ఏంటి అంటే సర్పంచ్ ఎన్నికలు. గుర్తుండకపోవచ్చు కానీ గ్రామాన్ని పరిపాలించేటువంటి పెద్దలు గ్రామం నుంచే ఉంటారు కాబట్టి వారి ఎన్నికలు గుర్తు లేకుండా జరిగినప్పటికి కూడా జనరల్ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారు.